హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం 2 కార్స్ అయితే సేలింగ్కి అయితే తీసుకురావడం జరిగింది. 2 కార్లు కూడా తెలంగాణ కార్లు అండి. తెలంగాణలో అయితే ఉన్నాయి. ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఉపయోగపడతాయి. ఆంధ్రప్రదేశ్ మిత్రులకు అయితే ఉపయోగపడవండి. ఈ 2 కార్లు కూడా తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో అయితే ఉన్నాయి. సేలింగ్కి మన దగ్గరికి అయితే వచ్చాయండి. మీరు కూడా ఎవరైనా మీ కార్లు సేలింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం, అమ్ముకోవాలనుకుంటే మాత్రం కార్స్ తీసుకొచ్చి ఖమ్మంలో నాకు ఇస్తే నా కార్ బజార్లో పెట్టి నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవటం అయితే జరిగిద్దండి. 2 కార్ల డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లు తెలంగాణలో అయితే ఉన్నాయండి. ఒకవేళ మీకు ఫైనల్స్లా కావాలనుకున్న 6 సీటర్ల కార్లు అండి. ఈ కార్స్ చూసుకున్నట్లయితే 6 సీటర్ కార్స్ అండి. ఈ 2 కార్లు కూడా ఫైనల్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిద్దండి. ఇప్పుడు మనం ముందున్న ఈ 2 కార్స్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి XL6 వేరియంట్, XL6 కార్స్ అండి. అలాగే చూసుకున్నట్లయితే వేరియంట్ విషయంలో చూసుకున్నట్లయితే ఆల్ఫా ప్లస్ వేరియంట్ అండి. ఈ కారు చూసుకున్నట్లయితే జీటా అండి. ఇక కారు డీటెయిల్స్లోకి వచ్చేద్దాం. ఈ కారు చూసుకున్నట్లయితే మొదటిగా నాకు లెఫ్ట్లో ఉన్నటువంటి కారు చూసుకున్నట్లయితే మారుతి సుజుకి XL6 ఆల్ఫా ప్లస్ 2022 కారు, 2037 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 79,000 కిలోమీటర్లు తిరిగింది. పెట్రోల్ కారు, మాన్యువల్ గేర్స్ అండి, ఫస్ట్ ఓనర్ కార్ అండి. అలాగే ఈ కారు చూసుకున్నట్లయితే పెట్రోల్ కమ్ సిఎన్జి అండి. మారుతి సుజుకి XL6 జీటా వేరియంట్ అండి. 2023 కారు, 2038 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 14,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. పెట్రోల్ కమ్ సిఎన్జి అండి. ఇది పెట్రోల్లో దాదాపుగా 15 మైలేజ్ వస్తే సిఎన్జిలో మాత్రం 25 మైలేజ్ అయితే వస్తుంది. ఈ కారు చూసుకున్నట్లయితే 15 మైలేజ్ అయితే వస్తుందండి. పెట్రోల్ కమ్ సిఎన్జి అండి. అలాగే చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి, ఫస్ట్ ఓనర్ కార్ అండి. ఈ కారు 2 కార్ల కండిషన్స్ విషయంలో చూసుకున్నట్లయితే 2 కూడా ఇంజన్లు ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉన్నాయి. గేర్ బాక్స్ కానీ సస్పెన్షన్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు 4 టైర్స్ కూడా ఒక 60% ఉన్నాయి. స్టెప్నీ అన్యూజ్ అండి. ఈ కారు 4 టైర్స్ ఒక 70 నుంచి 80% అయితే ఉన్నాయి. స్టెప్నీ అన్యూజ్ అండి. అలాగే 2 కార్ల ఏసీ వర్కింగ్ అండి. రియర్ ఏసీ వెన్స్ కూడా వర్కింగ్ అండి. మ్యూజిక్ సిస్టమ్ కూడా 2 కార్లకు వర్కింగ్ అండి. అలాగే పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే 2 కార్లకు కూడా అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. 2 కార్లకు కూడా సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి. సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్, ABS, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఈ కారుకి అయితే ఉన్నాయండి. ఇక కారు సీట్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 6 సీటర్ కార్ అండి. 2 కార్స్ కూడా. ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు 2 కార్లకు కూడా. అలాగే యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. కింద బాడీ కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. ఈ కార్ అయితే 2 కార్లు కూడా యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే 2 కార్లకు కూడా ఇన్సూరెన్స్లు అయితే లేవండి. మీరు ఎవరైతే కార్లు కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్లు అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఎలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఇక కారు కాస్ట్ విషయంలో చూసుకున్నట్లయితే 2023 కారు 11,90,000 రూపాయలు చెప్తున్నారు. పెట్రోల్ కమ్ సిఎన్జి, కంపెనీ ఫిటెడ్ సిఎన్జి అండి. ఈ కారు 11,90,000 రూపాయలు చెప్తున్నారు. బార్గెనింగ్ అయితే ఉంది. అలాగే 2022 79,000 తిరిగింది. అది 14,000 తిరిగింది. ఈ కారు 79,000 తిరిగింది. 2022 కారు. ఈ కారు చూసుకున్నట్లయితే 10,90,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు. 2 కార్లకు కూడా బార్గెనింగ్లు అయితే ఉన్నాయండి. ఒకవేళ మీరు ఫైనల్స్లో కావాలన్నా కూడా ఫైనల్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిద్దండి. మళ్ళొక్కసారి చెప్తున్నాను, 2022 కారు 10,90,000 రూపాయలు. అలాగే పెట్రోల్ కారు ఇది ఓన్లీ. అలాగే 2023 కారు పెట్రోల్ కమ్ సిఎన్జి అండి, ఫస్ట్ ఓనర్ కారు. ఈ కారు 11,90,000 రూపాయలు. 2 కూడా ఫిక్స్డ్ రేట్లు కాదు, బార్గెనింగ్లు అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చెలవు చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి. మొదటిగా ఆల్ఫా ప్లస్ వేరియంట్ అనేది చూపిస్తానండి. 360 డిగ్రీ కెమెరాస్ కూడా అయితే ఉన్నాయి ఈ కారుకి. ఒకసారి చూడొచ్చు. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. కారు యొక్క ఫ్రంట్ లుక్ అండి. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. ఇక టచ్అప్లు అనేది కామన్ అండి. టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 60% ఉన్నాయి. ఎలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. టైర్స్ 60% ఉన్నాయి. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. గ్లాసులు కానీ డోర్లు కానీ ఏం మారలేదు. ఒక 50-60% టైర్స్ అయితే ఉన్నాయండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి.
అలాగే వెనకాల టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది. మొత్తం బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి. స్టెప్నీ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి, 100కు 100% అయితే ఉంది. అలాగే కారు యొక్క రైట్ సైడ్ చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉందండి. సీట్ కవర్ చూసుకున్నట్లయితే చూడొచ్చు 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. అలాగే రియర్ ఏసీ వెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే బానెట్ సీట్ కవర్ చూడొచ్చు 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే సేఫ్టీ విషయంలో ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 79,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. కారు ఇంజన్ యొక్క నాయిస్ చాలా స్మూత్గా అయితే ఉందండి. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి. ఒకసారి చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి. అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు. అలాగే రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మొత్తం బానెట్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. 2022 కారు 10,90,000 రూపాయలు. అలాగే చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ 2023 కారు అండి. బానెట్ కానీ అలాగే బంపర్ కానీ హెడ్ ల్యాంప్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. టైర్స్ 80% ఉన్నాయి. అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది. అలాగే వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇక బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి. అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. దీనికి ఏది ఈ కారుకి. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఈ కారుకి. అలాగే టైర్స్ చూడవచ్చండి 80% టైర్స్ అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే ఓపెన్ చేసావా డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి. సిఎన్జి కంపెనీ ఫిటెడ్ సిఎన్జి ఈ కారుకి అయితే ఉంది చూడొచ్చు. కంపెనీ ఫిటెడ్ సిఎన్జి అయితే ఉంది. ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే చూసుకున్నట్లయితే టైల్ ల్యాంప్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సీట్ కవర్స్ చూడొచ్చు ఒక 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ 80% ఉన్నాయి. అలాగే రియర్ ఏసీ వెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ ఒక 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు సీట్ కవర్స్ 80% అయితే ఉన్నాయి. అలాగే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. సేఫ్టీ విషయంలో ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ, అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 14,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే చూసుకున్నట్లయితే పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉందండి. ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు. యాప్రాన్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి. అలాగే రేడియేటర్ పట్టీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి. 2023 కార్ అండి. ఈ కారు చూసుకున్నట్లయితే పెట్రోల్ కమ్ సిఎన్జి జీటా వేరియంటు 11,90,000 రూపాయలు. అలాగే ఈ కారు చూసుకున్న 2 కార్లు కూడా ఇంజన్ స్టార్టింగ్లోనే ఉన్నాయి. చాలా అంటే చాలా ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది. 2022 కారు 79,000 తిరిగింది. ఆల్ఫా ప్లస్ వేరియంటు 10,90,000 రూపాయలు బార్గెనింగ్ ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలి. అందరికీ బాయ్. జై హింద్.